నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కార్తీక మహత్యం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని మీకు అందిస్తోంది రెడ్ టీవీ భక్తి. మరి మొదటి రోజు ఏ అధ్యాయాన్ని చదువుకోవాలి, అలాగే ఏమేం దానాలు చెయ్యాలి, అసలు కార్తీక మాసం వైశిష్ట్యం ఏమిటి, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఇక రెండవ రోజు ఏ అధ్యాయాన్ని చదువుకోవాలి లేదా వినాలి, అలాగే ఏ దేవతారాధన ఖచ్చితంగా రెండవ రోజు, కార్తీక శుక్లపక్ష విధియ రోజు ఏ దానాలు చేసుకోవాలి, ఏవేమి మనం నిషేధించాల్సినటువంటి వస్తువులేంటి, ఏ దేవతారాధన చెయ్యాలి, అలాగే ఏ మంత్రం చదువుకోవాలి, ఇవన్నీ చేస్తే ఏ ఫలితం ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మరి కార్తీక మాసంలో రెండవ రోజు రెండవ అధ్యాయం ఇప్పుడు చూద్దాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా చెప్తున్నాడు. మహారాజా, మనసు చేత కాని, వాక్కు చేత కాని, కర్మ చేత కాని చేసిన పాపాలన్నిటినీ పోగొట్టే శక్తి కార్తీక మాస వ్రతానికి ఉంది. త్రికరణ శుద్ధిగా ఈ వ్రతాన్ని ఆచరించిన వారు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు. కార్తీక మాసంలో అన్ని రోజుల్లోనూ సోమవారానికి మరింత ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే శాస్త్ర విధానంగా స్నాన, జప, తర్పణం, దానాలు చేసిన వారికి 1000 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. సోమవార వ్రతం 6 రకాలుగా చేసుకోవచ్చు. అవేంటి అంటే, ఉపవాసం. కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం సమయంలో శివాభిషేకం చేసుకుని నక్షత్ర దర్శనం అయిన తర్వాత తులసి తీర్థం పుచ్చుకోవాలి. మరుసటి నాడు ఉదయం పూజ పూర్తయిన తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను భుజించాలి. 2. ఏకభుక్తం. ఉపవాసం చేయటం సాధ్యపడిన వారు ఉదయం వేళ యథావిధిగా స్నానం తదితర కార్యక్రమాలు పూర్తి చేసుకుని బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను కూడా భోజనం చెయ్యాలి. సాయంత్రం వేళ పూజ పూర్తి చేసుకుని తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. 3. నక్తం. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి పూజలు, నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చెయ్యాలి. శక్తి కలిగిన వారు ఉపాహారం తీసుకుని అయినా ఉండొచ్చు. 4. అయాచితం. తాము ఏ ప్రయత్నం చేయకుండా ఎవరైనా తమంతట తాముగా పిలిస్తేనే భోజనానికి వెళ్ళి అక్కడ భోజనం చేయటం అయాచితం అవుతుంది. 5. స్నానం. ఏదైనా కారణం వల్ల పైన చెప్పిన ఏ విధమైన విధానంలోనూ సోమవార వ్రతం చేయటం సాధ్యం కానివారు కనీసం శాస్త్ర విధిగా స్నానం చేసి పరమశివుడికి త్రికరణ శుద్ధిగా నమస్కారం చేసుకోవచ్చు. 6. తిలాదానం. మంత్ర విధానాలు తెలియని వారు కార్తీక సోమవారం రోజున నదీ స్నానం చేసి నువ్వులు దానం చేస్తే సంపూర్ణ సోమవార వ్రత ఫలితాన్ని పొందుతారు. ఈ 6 విధానాల్లో ఏ విధానంలో సోమవార వ్రతం చేసినా పరమేశ్వరుడి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఈ వివరాలన్నీ తెలిసినా కూడా సోమవార వ్రతం చేయకపోతే అతడు కుంభీపాకం, రౌరవం మొదలైన నరక లోకాలకు పోతాడని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ వ్రతం ఆచరించటం వలన అనాథలు, అలాగే స్త్రీ పురుషులతో సహా సమస్తమైన ప్రజలు విష్ణులోకాన్ని పొందుతారు. సోమవారం రోజున పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత మాత్రమే భోజనం చేసేవారు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని చేరుకుంటారు. కార్తీక సోమవార వ్రత మహత్యాన్ని వివరించే కథ ఒకటి ఉంది. దాన్ని వివరిస్తాను, శ్రద్ధగా విను అంటూ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఇతిహాస కథ చెప్పడం ప్రారంభించారు. సోమవార వ్రత ఫలితంగా కుక్క మోక్షాన్ని పొందిన కథ. పూర్వం కాశ్మీర దేశంలో ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతడికి వివాహమై చాలా కాలానికి ఒక కుమార్తె జన్మించింది. ఆమె చక్కటి అందగత్తె, కానీ ఆమెకొక్క సుగుణము లేదు. పరమ గయ్యాళి, కామకురాలు. బాధ్యత ప్రకారం తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశానికి చెందిన మిత్రశర్మ అనే బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేశాడు. మిత్రశర్మ మంచి గుణవంతుడు, ఆచార వ్యవహారాలు, నీతి నియమాలు పాటించేవాడు, సహృదయుడు, భూతదయ కలిగినవాడు, నిత్యం భగవంతుడి నామ స్మరణ చేస్తూ ఉండేవాడు. ఇంతటి ఉత్తముడైన భర్త లభించినప్పటికీ ఆమెలో ఏమాత్రం మార్పు రాలేదు. మరింత గర్వం పెరిగింది. ఆడింది ఆటగా, పాడింది పాటగా తన మాట చెల్లుబాటు చేయించుకునేది. భర్తను అనేక కష్టాలు పెట్టేది, అకారణంగా దూషించేది, అత్తమామలను అనేక ఇబ్బందులకు గురి చేసేది.
అత్యంత సహనం కలిగిన మిత్రశర్మ భార్యను పరుషంగా మాట్లాడకూడదనే భావనతో ఆమెను ఏమీ అనేవాడు కాదు. ఒకవేళ ఏదైనా చెప్పినా తన గయ్యాళితనంతో తిరిగి భర్తనే తూలనాడేది. దీంతో చేసేదేమీ లేక భర్తతో సహా అత్తమామలు మారు మాట్లాడకుండా ఉండేవారు. ఆమె విపరీత ప్రవర్తనతో విసిగిపోయిన ఆ ఊరి ప్రజలు ఆమెను కర్కస అనే మారు పేరుతో పిలిచేవారు. పరపురుషులతో సాంగత్యం ఆమెకు విపరీతంగా ఉండేది. వారు తెచ్చిన దుస్తులు, హారాలు ధరిస్తూ చెడు ప్రవర్తనతో తిరిగేది. ఒకరోజు ఒక విటుడు ఆమెతో, నీ భర్త వల్ల మనం తరచుగా కలుసుకోలేకపోతున్నాం. అతడు అడ్డు లేకపోతే మనం ఇంకా స్వేచ్ఛగా తిరగవచ్చు అంటూ ఆమెను మరింతగా రెచ్చగొట్టాడు. విచక్షణా జ్ఞానం లేని ఆమె భర్త అనే ఆలోచన కూడా లేకుండా మిత్రశర్మ నిద్రిస్తున్న సమయంలో పెద్ద బండరాయితో అతని తల మీద కొట్టి చంపింది. శవాన్ని తానే మోసుకెళ్లి ఊరి చివర పాడుబడిన నూతిలోకి విసిరేసింది. అత్తమామలు ఆమెను ఏమీ అనలేక ఇల్లు వదిలి వెళ్లిపోయారు. దీంతో ఆమెకి మరింత స్వేచ్ఛ వచ్చినట్లయింది. ఏ ఆటంకం లేకపోవడంతో ఆమె మరింత విచ్చలవిడిగా ప్రవర్తించేది. తన అందాన్ని ఎరవేసి విటులను ఆకర్షించేది. మాయ మాటలతో సాటి స్త్రీలు, కన్యలను కూడా లోబర్చుకుని వారితో కూడా వ్యభిచారం చేయించేది. పతివ్రతల కాపురాల్లో చిచ్చు పెట్టేది. విటులు ఇచ్చిన ధనంతో అత్యంత విలాసంగా బ్రతికేది. కాలం గడుస్తోంది. క్రమంగా వయసు పెరగటంతో తన అందం తగ్గసాగింది. దీంతో విటులు ఆమె దగ్గరకు వచ్చేవారు కాదు. సంపాదన లేకపోయింది. శరీరం పూర్తిగా వ్యాధులతో నిండిపోయింది. ఆమెతో అనేక సుఖాలు అనుభవించిన ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమె వైపు కనీసం కన్నెత్తి చూడటం లేదు. రోజు రోజుకి శరీరం మరింత కృశించిపోయింది. కట్టుకోవడానికి కనీసం వస్త్రం లేక, తినటానికి ఏమాత్రం తిండి లేక ఆమె అత్యంత దయనీయ పరిస్థితిని అనుభవించేది. ఇలా అనేక బాధలు పడుతూ ఓ రోజున అనాథగానే మరణించింది. ఆమె శవానికి అంత్యక్రియలు చేయటానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. యమదూతులు ఆమె జీవిని నరకానికి తీసుకెళ్లి యమధర్మరాజు ముందు హాజరుపరిచారు. ఆమె చేసిన పాపాలకు గాను యముడు ఆమెకు అత్యంత కఠినమైన శిక్షలు విధించాడు. ఎర్రగా కాల్చిన ఇనప స్తంభాలకు ఆమెను కట్టివేశారు. ఇనప గదలతో కొట్టి హింసించారు. సలసల కాగుతున్న నూనెలో పడేసి వేయించారు. సీసం కరిగించి నోట్లోనూ చెవుల్లోనూ పోశారు. కుంభీపాక నరకంలో ఆమెను పడేశారు. అక్కడ ఇనుప ముక్కులు కలిగిన కాకులు ఆమెను పొడిచేవి. తేళ్లు, జర్రులు, పాములు ఆమె శరీరం అంతా కుట్టేవి. ఇంకా ఎన్నో విధాలుగా యమదూతలు ఆమెకు అత్యంత కఠినమైన శిక్షలు అమలు చేశారు. ఆమె చేసిన పాపాలకు ఆమె ముందు 10 తరాలు, తర్వాత 10 తరాల వాళ్ళు కూడా నరకాన్ని అనుభవించాల్సి వచ్చింది. నరకంలో శిక్షలు అనుభవించిన తర్వాత 15 సార్లు భూమి మీద కుక్కగా జన్మించింది. 16వ జన్మలో కూడా కుక్కగానే పుట్టింది. అయితే ఆమె వంశీకులు చేసిన పుణ్య ఫలితం వలన ఆమె జన్మలో కళింగ దేశంలోని ఓ బ్రాహ్మణుడి ఇంట్లో ఉండేది. ఆ బ్రాహ్మణుడు సదాచారాలు పాటించేవాడు. పరమేశ్వరుడి భక్తుడు. ఆచార సాంప్రదాయాలు పాటించేవాడు. అది కార్తీక మాసం కావటంతో మరింత భక్తి శ్రద్ధలతో శివార్చన చేసేవాడు. ఓ కార్తీక సోమవారం రోజున పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని సాయంత్రం వేళ నక్షత్ర దర్శనం కూడా చేసుకుని భూతబలి వేసి భోజనం చేద్దామని ఇంట్లోకి వెళ్ళాడు. ఆ రోజంతా తినడానికి ఏమీ దొరకని ఆ కుక్క బ్రాహ్మణుడు వేసిన బలిని చూడగానే క్షణం ఆలస్యం కూడా చేయకుండా వచ్చి మొత్తం బలి వేసిన అన్నాన్ని తిన్నది. అత్యంత నిష్ఠతో బ్రాహ్మణుడు చేసిన శివార్చనలు, పవిత్రమైన బలిని ఆహారంగా తీసుకున్న ఫలితంగా కుక్కకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది. వెంటనే మహాత్మా నన్ను కాపాడు అంటూ అరవటం ప్రారంభించింది. అరుపులు విన బ్రాహ్మణుడు పరిగెత్తుకుంటూ వాకిట్లోకి వచ్చాడు. ఎవరూ కనపడకపోయేసరికి తిరిగి ఇంట్లోకి వెళ్దామనుకునేసరికి ఆ కుక్క మళ్ళీ బ్రాహ్మణోత్తమ రక్షించు అంటూ అరిచింది. కుక్క మాట్లాడటం ఏంటబ్బా అంటూ ఆశ్చర్యపోయాడు బ్రాహ్మణుడు. తన పూర్వజన్మ వృత్తాంతం అంతా వివరిస్తోంది ఆ కుక్క. బ్రాహ్మణుడు కూడా దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకున్నాడు. రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండి కార్తీక సోమవారం ప్రదోష కాలంలో బ్రాహ్మణుడు విడిచిన బలి అన్నాన్ని తినటంతో కుక్కకు కొంతవరకు పాపాలు తొలగిపోతాయని బ్రాహ్మణుడు గ్రహించాడు. కుక్క కూడా తనకు పాపాల నుంచి పూర్తిగా విముక్తి కల్పించమని, మోక్షాన్ని ప్రసాదించే మార్గం చూపించమని బ్రాహ్మణుణ్ణి వేడుకుంటుంది. జాలిగుండె కలిగిన బ్రాహ్మణుడు తాను చేసిన అనేక కార్తీక సోమవార వ్రతాల్లో ఓ వ్రత ఫలితాన్ని కుక్కకు ధారపోస్తాడు. వెంటనే కుక్క అన్ని పాపాల నుంచి విముక్తి పొంది కుక్క రూపం వదిలి దివ్యమైన స్త్రీ స్వరూపాన్ని పొంది పితృదేవతల వర్గంలోకి చేరుకుంది.
స్వర్గం నుంచి వచ్చిన విమానం ఎక్కి అక్కడి వారందరూ చూస్తుండగానే పుణ్యలోకాలకు చేరుకుంటుంది. జనక మహారాజా, కార్తీక సోమవార వ్రత మహత్యం ఇంతటి గొప్పది. నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి పుణ్య ఫలితాన్ని పొందు అంటూ వశిష్ఠుడు జనక మహారాజుకు బోధించాడు. స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని 2వ అధ్యాయం సమాప్తం. కార్తీక మాసంలో రెండవ అధ్యాయాన్ని చదువుకున్నాం కదండి. మరిక ఈ రెండవ రోజు అంటే కార్తీక శుక్లపక్ష విధియ రోజు ఏ ఏ వస్తువులు నిషిద్ధం, అలాగే ఏవేవి దానం చెయ్యాలి, ఏ దేవతారాధన చెయ్యాలి, అలాగే ఏ మంత్రం జపించుకోవాలి, ఇవన్నీ చేస్తే ఏ ఫలితం వస్తుందో ఇప్పుడు చూద్దాం. కార్తీక శుక్లపక్ష విధియ అంటే రెండవ రోజు. తరిగిన వస్తువులు నిషేధం. దానం చేయాల్సినవి కలువ పూలు, నూనె, ఉప్పు. పూజించాల్సిన దైవం బ్రహ్మ. జపించాల్సినటువంటి మంత్రం ఓం గీష్పతయే విరించయే నమః. ఇవన్నీ గనక చేస్తే మనసు నిలకడగా ఉంటుంది. మనసు నిలకడగా లేకుండానే కదా రకరకాల కష్టాల్ని కొని తెచ్చుకుంటున్నాము. ఖచ్చితంగా రెండవ రోజు ఇవన్నీ చేద్దాము. మరి మూడవ రోజు ఏ అధ్యాయాన్ని చదువుకోవాలి, ఏమేమి దానం చేసుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలి అనేది రేపటి వీడియోలో తెలుసుకుందాం. నమస్తే.